గురువు గారిని ఎప్పుడూ కూడా నిందించకూడదు, గురు నింద అనేది చేయకూడదు. గురువుని పరమ పవిత్రంగా చూడాలి. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. గురునింద చేయకూడదు, గురునింద వినరాదు, కూడి చేయగరాదు, గురు శిష్యులొక చెయ్య కొరకరాదు. గురువును నువ్వు నిందించకూడదు. ఎవరన్నా నిందిస్తుంటే నువ్వు వినకూడదు, నువ్వు వాళ్ళని కాంట్రడిక్ట్ చేయాలి. మా గురువుగారిని మీరు ఇట్లా అనకూడదు అని మీరు ఎదురు తిరగాలి. ఒకవేళ అవతల వాళ్ళు పెద్దవాళ్ళు, మీరు ఎదురు తిరిగే శక్తి మీకు లేదు అనుకున్నప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతే తప్పించి మీరు మీ గురువుని నిందిస్తున్నప్పుడు ఆ నిందావాక్యాలు మీరు వినకూడదు. అలాగే కూర్చునేటప్పుడు గురువు గారితో సమానమైనటువంటి ఆసనం మీద మీరు కూర్చోకూడదు. నేను అనేక సార్లు ఉపన్యాసాల్లో ఈ మాట చెప్పుంటాను. ఎవరో ఒక స్వామీజీని పిలుస్తారు, ఆయన గురువు గారు అంటారు, ఆయన పాదాభివందనం చేస్తారు, ఆయనకు ఒక కుర్చీ వేస్తారు, ఆ కుర్చీలో ఆయన కూర్చోబెడతారు, ఆయన పక్కనే సమానమైనటువంటి కుర్చీలు వేసుకుంటారు, వీళ్ళంతా కూర్చుంటారు. అందరూ కొంతమంది అయితే కాలు మీద కాలు వేసుకుని కూడా కూర్చుంటారు. ఇవి తప్పుడు పనులు. ఆ పనులు మనం చేయకూడదు. గురువుని నిందించకూడదు. నిందించే వాళ్ళతో ఎవరు నాకు నిందిస్తుంటే మనం వినకూడదు. గురువుతో సమానమైనటువంటి ఆసనం మీద మనం కూర్చోకూడదు. ఆ గురువు గారి మీద మనం ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిహాసోక్తులు అనేవి పనికిరావు. గురువు గారు నీకు బాగా పరిచయం కదా అని చెప్పేసి ఆయనతో అలా బాగా పరిచయం ఉన్నట్టుగా ఫ్రీగా అట్లా మాట్లాడకూడదు. గురువు గురువే. ఆ డిస్టెన్స్ అనేది బాగా మెయింటైన్ చేయాలి. సమానమైన ఆసనం మీద కూర్చోకూడదు. ఆయన భోజనం చేసిన తర్వాతే మీరు భోజనం చేయాలి. ముందు మీరు భోజనం చేసేసి ఆయన పెట్టకూడదు. గురువుగారు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కనిపించినప్పటికీ నమస్కారం చేయాలి అని చెప్పాను. మీరు నమస్కారం చేయాలి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు ఆ గురువుగారు అన్నప్పుడు గురువుగారి మీద ఇటువంటి భక్తి శ్రద్ధ కలిగి ఉంటేనే ఆయన చెప్పినటువంటి మంత్రం మీకు ఫలిస్తుంది. లేకపోతే ఆ మంత్రం ఫలించదు.